ఓ మాయనమ్మ కథ ఆ లక్ష్యం చేయక ఆ తప్పుడు మూర్తిని వెతకడానికి పోదము.
ఇంకనూ అదొక పాతండి. కాదు పిల్లలు తెలిసిన కంది మల్లయ్యపురం ఇదే ఉండవచ్చు. ఇప్పుడు మందు వెలిసిన మఠము కూడా ఇదే ఉండవచ్చును. ఓహో, ఆ సభా మధ్యలో కూర్చో ఉండాడే అతడే ఉండవచ్చును మా గురుదేవుడు మహాత్మా జేపీ ఆయన. ఎంత తెలిసిలో ఉన్నావు తండ్రి, నీకు ఇదే నా 10,000 వందనము. ఎవరు నాయనా నీవు? నీ ఊరి ఏది? నీ తల్లిదండ్రులు ఎవరు? నీ వర్ణమేమి? నీ పేరు ఏమి తెలుపు బాలక? మహాత్మా చేసిన నా యొక్క ఊరు మూడు మాద గ్రామం. నా తండ్రి ఆదాసే, నా యొక్క వర్ణము దుర్దేకుల వర్ణం. వారి గర్భమందు జన్మించిన పుత్రుడు. నా పేరు సిద్ధయ్య అందరు గురుదేవా. బాలక, అయితే ఎందు నిమిత్తము చేత నా పాదములు పట్టి ఉన్నావు నాయన? మహాత్మా జేజి నాయన, నేను ఆ యొక్క పశ్చిమయోగ రాజ్యం కొరకు మీ పాదములు పట్టి ఉన్నాను గురుదేవా, పట్టి ఉన్నాను. బాలక, ఆ యొక్క పరిచయ యోగము నీకెందుకు? నా మాట విని నీ ముడమాల గ్రామానికి తిరిగి పొమ్ము బాలక. మహాత్మా జేజి నాయన, ఆ యొక్క పరిశుభ్ర యోగ రాజ్యం ఇచ్చేంత వరకు మీ పాదములు విడిచి పోజాలను తండ్రి, పోజాలను.
మచ్చర్యము కలిగి ఉన్నవారు నీ చంద్రులకు ఆ యొక్క పరిశీల యోగము. నా మాట విని ఈ ముడమాల గ్రామానికి తిరిగిపోయి ఈ తల్లిదండ్రులు కలుసుకొని ఒక కులసతిని వివాహమాడి సంసార సాగరంలో ఆయన తేలిన తర్వాత ఆ యొక్క పరిశీల యోగము లభించలేమో కానీ నేనంతవరకు చెప్పజాలను నాయన. మహాత్మా జేజి నాయన ఆ కళ్ళ సంసారం ఎందుకు గురుదేవా నాకు ఆ యొక్క పరిశీల యోగ రహస్యం ఇచ్చి నన్ను ధన్యుని చేయము తండ్రి, ధన్యుని చేయము. బాలక ఇది కృతాయుగము, క్షేత్రాయుగము, నా పరియుగము, ఈ కలియుగము, ఈ 4 యుగాలలో వెనకటి సమాచారం ఏమన్నా తెలిసినట్టయితే తెలుపు బాలక వినగను. మహాత్మా జేజి నాయన నాకు తెలిసినంత వరకు తెలిపేదను వినము గురుదేవా. అలాగే తెలుపు బాలక వినగను. మహాత్మా జేజి నాయన ఈ దశావతారం మారినంతలో మన గానిపల్లెలు నరిమిరెడ్డి గారి అచ్చమ్మ ఇంటిలో అచ్చిరెడ్డి గోవుల కాయటకు ఏర్పడి ఉంది గురుదేవా. బాలక అది నిజమే. ఆ పిమ్మట ఏం జరిగింది బాలక? మహాత్మా జేజి నాయన నాకు తెలిసినంత వరకు చెప్పేది వినము గురుదేవా. అలాగే తెలుపు బాలక వినగను. మహాత్మా జేజి నాయన అప్పుడు నేను అచ్చమ్మ ఇంటిలో పిచ్చి వీరయ్యనే గోవులు పిచ్చి వీరయ్యవై గోవుల కాయటకు ఏర్పడి ఉంది గురుదేవా. బాలక అదేనో నిజమే. ఆ పిమ్మట ఏం జరిగింది బాలక? మహాత్మా జేజి నాయన నాకు తెలిసినంత వరకు తెలుపుతాను గురుదేవా. అలాగే తెలుపు బాలక వినగను. మహాత్మా జేజి నాయన అప్పుడు ప్రతిదినము నీవు గోవులను చూడకపోయి రఘువత కొండ పైన నెర్రను తీసి గోవులు నిలిపెట్టుంటివి. అప్పుడు గోవులను నిలిపి నీవు తపస్సులు కూర్చునేటువంటివి గురుదేవా. బాలక అదేనో నిజమే. ఆ పిమ్మట ఏం జరిగింది బాలక? మహాత్మా జేజి నాయన నాకు తెలిసినంత వరకు తెలుపుతాను గురుదేవా. అలాగే తెలుపు బాలక వినగను. మహాత్మా జేజి నాయన చాలా రోజుల తర్వాత ఒక కూలివాడు గొడ్డలిని చక్కన పెట్టుకొని అదే దారి వెంట వచ్చి చుండును. అప్పుడు ఆ గోవులు ఆ కూలివాడు ఉన్న దిక్కున నెక్కు చూసి అమ్మా అని అరవసాగాను. అప్పుడు ఆ కూలివాడు ఆ గోవుల దగ్గరికి రావగానే నువ్వు గీచిన గెర్రెను చూసి అయ్యో ఇదేమి విచిత్రము అని ఆ కూలివాడు గురుదేవా. బాలక అదేనో నిజమే. ఆ పిమ్మట ఏం జరిగింది బాలక? మహాత్మా జేజి నాయన నాకు తెలిసినంత వరకు తెలిపేది వినము గురుదేవా. అలాగే తెలుపు బాలక వినగను. మహాత్మా జేజి నాయన అప్పుడు ఆ కూలివాడు గెర్రె నుంచి లోపలికి మెల్లమెల్లగా పోవగానే ఆయన 2 నేత్రములు అగపడలేదు గురుదేవా. బాలక అదేనో నిజమే. ఆ పిమ్మట ఏం జరిగింది బాలక? మహాత్మా జేజి నాయన అప్పుడు ఆ కూలివాడు భయము చెంది అయ్యో వీరనారాయణ ఇదేమి విచిత్రము అని గెర్రె నుంచి మెల్లమెల్లగా వెలుపలికి రావగానే ఆయన 2 నేత్రములు బట్టా బయలే అగపడెను గురుదేవా. బాలక అదేనో నిజమే. ఆ పిమ్మట ఏం జరిగింది బాలక? మహాత్మా జేజి నాయన అప్పుడు ఆ కూలివాడు భయము చెంది వనగానపల్లెకు పరిగెత్తుకపోయి జరిగిన సన్నివేశం అంతా అచ్చమ్మ గారితో విన్నపించింది. బాలక అదేనో నిజమే. ఆ పిమ్మట ఏం జరిగింది బాలక? మహాత్మా జేజి నాయన అప్పుడు అచ్చమ్మ విన్నగానే అయ్యో ఈ పిచ్చి వీరయ్య మన ఇంటికి వచ్చిన మునుపు మరువలకు పిండుచున్న పాలు బిందెలకు పిండుచుండు, బిందెలకు పిండుచున్న పాలు పెద్ద పెద్ద బాండవులకు పిండుచుండు. అయ్యో ఇదేమి విచిత్రము అని అయినా నేను కూడా చూచి వద్దామని అచ్చమ్మ కూడా రవ్వల కొండ పైకి వచ్చాను గురుదేవా. బాలక అదేనో నిజమే. ఆ పిమ్మట ఏం జరిగింది బాలక? మహాత్మా జేజి నాయన అప్పుడు అచ్చమ్మ రవ్వల కొండ పైకి రావగానే గెర్రెను చూసి ఆమె కూడా గెర్రె లోపలికి మెల్లమెల్లగా లోపలికి పోవగానే ఆమె 2 నేత్రములు కూడా అగుపడలేదు గురుదేవా. బాలక అదేనో నిజమే. ఆ పిమ్మట ఏం జరిగింది బాలక? మహాత్మా జేజి నాయన అప్పుడు అచ్చమ్మ భయము చెంది అయ్యో వీరనారాయణ ఇదేమి విచిత్రము అని మెల్లమెల్లగా వెలుపలికి రావగానే ఆమె 2 నేత్రములు కూడా బట్టా బయలై అగుపడేను గురుదేవా. బాలక అదేనో నిజమే. ఆ పిమ్మట ఏం జరిగింది బాలక? మహాత్మా జేజి నాయన అప్పుడు అచ్చమ్మ భయము చెంది బనగానపల్లెకు పరిగెత్తుకుపోయిను. అప్పుడు నేను ఒక విజయ్ సింగ్ అనే క్షత్రుని ఇంటిలో జన్మించి ఉంటిని. అప్పుడు నేను వేట మార్గముల కొరకు అదే దారి వెంట వచ్చి చుండగా ఒక పెద్ద పులి గోవులను చంపుటకు పొంచి ఉండేది. అప్పుడు నేను పులిని చూసి బాణం గురి పెట్టి పులిపై విడవగా పులికి గురి తప్పి గోవుకు తగిలిను. అప్పుడు గోవు అంబా అని అరచి బాలక అదేనో నిజమే. ఆ పిమ్మట ఏం జరిగింది బాలక? మహాత్మా జేజి నాయన
అప్పుడు నేను ఆ గోవుపై పడి దుఃఖించుచుండగా నీవు నీ తపస్సు ఒక నరుని కంటపడి నా తపస్సు చెడినదని నీవు కూడా అదే దారి వెంట వచ్చి చుంటివి గురుదేవా. బాలక అదేదో నిజమే. ఆ పిమ్మట ఏం జరిగింది బాలక? మహాత్మా చేతి నాయన అప్పుడు నీవు వచ్చి బాలక ఈ ఘోర అరణ్యములు ఎందు నిమిత్తం చేత దుఃఖించుచున్నావని నీవు అడగా నేను గోవు కనే భారము చూపుతుంది. బాలక అదేదో నిజమే. ఆ పిమ్మట ఏం జరిగింది బాలక? మహాత్మా చేతి నాయన అప్పుడు నీవు బాలక ఎంత ఘోరమైన పాపం తలపట్టి ఉన్నావని నీవు అనగా ఈ గోపాపం పరిహారమైపోవాలంటే వచ్చే జన్మలో నేను కంది మల్లయ్యపల్లెలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని నిలిచి ఉంటాను. అప్పుడు నీవు మురుమాల గ్రామములో దూదేకుల ఇంట ఆదాంబి పీరు సాయబైన దంపతులు గలరు. వారి గర్భమందు జన్మించి పాయక 12 సంవత్సరములు నా పంచ కాసిన వెడల ఈ గోపాపం పరిహారమైపోవునని చెప్పి ఇంటివి గురుదేవా. అందు నిమిత్తము చేత నీ పాదములు పట్టి బాలక అదిగోటి చూడుము, తూర్పు దిక్కున రే చుక్క పొలుచున్నది. నా తపో నీచకు పోవలే గడియలు మించిపోవచ్చున్నవి. ఇక నేను పోయి వచ్చేదను. మహాత్మా జేజి నాయన అయితే నేను కూడా నీ వెంటనే వచ్చేదను గురుదేవా. బాలక మా నవుడు నా ఎంట రాకూడదు నాయన. మా నవుడు నా ఎంట వచ్చినట్టయితే నా తపో నీచ చిన్న భిన్నమైపోవును. మహాత్మా జేజి నాయన అయితే నీ వచ్చేంత వరకు ఈ మఠము చెంతని కూర్చుండేదను గురుదేవా. బాలక నీవు నా మఠము చెంతన్న కూర్చున్న ఎడల నా కుమారులైన గోవిందయ్య ఆచారి, కోతులూరయ్య ఆచారి నిన్ను కొట్టెదరో తిట్టెదరో నా మాట విని నీ ముడమాల గ్రామానికి తిరిగి పొమ్మ బాలక. మహాత్మా జేజి నాయన నీ దివ్య అనుగ్రహం నా పైన ఉండవలను గాని నన్నెవరు కొట్టలేరు తిట్టలేరు గురుదేవా. బాలక నేను ఎంత చెప్పినా వినుకున్నావు. ఇక నేను పోయి వచ్చేదను. సరే చల్లగా పోయి రమ్మ గురుదేవా. వాయు వరసాలే జలే కాయిల జోడు కాగల